హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్. ఈరోజు నేను మీకు చికెన్ చాలా డిఫరెంట్గా ఇట్స్ న్యూ రెసిపీ. మీరు అసలు ఎప్పుడు ఊహించకుండొచ్చు, కానీ వర్కింగ్ ఉమెన్కి మాత్రం ఇది చాలా యూజ్ఫుల్ రెసిపీ. మనం స్టార్ట్ చేద్దాం. నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని చెప్తాను నేను మీకు. ఇది కొత్త రెసిపీ అని చెప్పాను కదా నేను మీకు. ఫస్ట్ దీనికి మనము చిల్లీ ఆయిల్ రెడీ చేసుకోవాలి. మనకి ఈ రెసిపీకి చిల్లీ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను చిల్లీ ఆయిల్ రెడీ చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నానంటే నేను ఒక 4 tablespoons ఆయిల్ పెట్టాను. ఇది స్మోక్ వచ్చే వరకు ఆగుదాం మనము. ఇలా స్మోక్ వస్తుంది కదా. ఇప్పుడు నేను దీంట్లో 1.5 teaspoon కారం యాడ్ చేస్తున్నాను. నేను ఇది కొంచెము జస్ట్ కొద్దిగా ఇట్లా హీట్ కాగానే అంతే. ఇంకా కొంచెం మనకు స్మెల్ వస్తుంది, కారం స్మెల్. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం పూర్తి చల్లారాలన్నమాట. చల్లారితే అప్పుడు ఆయిల్ అంతా పైకి వస్తుంది, కారం అంతా లోపల ఉండిపోతుంది అనమాట. ఇది చిల్లీ ఆయిల్. ఇది నేను మల్టీపర్పస్గా యూజ్ చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ చిల్లీ ఆయిల్తోని. ఇది మనం పక్కన పెట్టేద్దాం. పెట్టేసి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు చికెన్లో మనం ఆల్రెడీ చిల్లీ ఆయిల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెమే నేను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 teaspoon చిల్లీ పౌడరు. నేను దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను నా దగ్గర మిర్చి ఉంది, యాడ్ చేద్దాము. 4 బాగుంటుంది. ఓన్లీ 1 big tomato అండ్ ఆనియన్, ఒక ఆనియన్. ఇప్పుడు దీంట్లో నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తాం. 1/2 teaspoon పసుపు, 1 teaspoon కొరియండర్ పౌడర్. చాలా సింపుల్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ. నేను 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అంతే. ఇదంతా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుందాము. నేను 1/2 teaspoon పెప్పర్ యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్లో పెప్పర్ బాగా వాడండి అమ్మా. వాడితే ఏంటంటే ఆ స్మెల్ రాదు, చాలా టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా రాదు. ఇది కొంచెం పైకి వచ్చింది కదా. ఇప్పుడు నేను మెల్లగా ఆయిల్ తీసుకుంటున్నాను. దీంట్లో కారం రాని ఇవ్వట్లేదు, జస్ట్ ఓన్లీ ఆయిల్ ఒక్కటే తీసుకుంటున్నాను. చూడండి, జస్ట్ ఇది ఆయిల్, నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో అడుగున ఇలా మిగిలిపోతుంది అన్నమాట కారం. చిల్లీ పౌడర్ అంతా ఇలా మిగిలిపోతుంది. ఇప్పుడు జస్ట్ నేను ఆయిల్ యాడ్ చేసిన. ఇది మిక్స్ చేసిస్తా. చికెన్ ఇప్పుడు ఇట్లా కలిపి పెట్టాను కదా. మీరు నైట్ కూడా ఇట్లా కలిపి పెట్టుకొని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకోవడం అంతే. ఇంకా మనకి ఏం చేసేది లేదు.
కాకపోతే వన్ థింగ్ ఏంటంటే మీరు నైట్ కనుక కలిపి పెట్టుకుంటే ఆనియన్స్ ఒక్కటే యాడ్ చేయకండి. వెన్ యూఆర్ కుకింగ్ అంటే మీరు కుక్ చేసుకునేటప్పుడు మాత్రమే ఆనియన్స్ యాడ్ చేయండి. ఇప్పుడు నేను ఇదేం చేయను, జస్ట్ ఒక మ్యారినేట్ చేసి పెడతాను, పెట్టి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తాను, కర్రీ అదే అయిపోతుంది. మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైతే ఇట్స్ వెరీ ఈజీ. కలిపి పెట్టేసుకొని పక్కన పడేసుకొని దాన్ని డైరెక్ట్ పోపు చేసుకోవడము ఇలాంటివి ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను ఇచ్చేసి చూపిస్తాను. నేను మీకు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం దీన్ని. మ్యారినేట్ అయిపోయింది మన చికెన్. ఇవన్నీ డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తా అంతే, ఇంకా ఏం చేసేది లేదు. చూడండి ఎంత అసలు కుక్ కాకముందుకే ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇంకంతే, ఇది దీన్ని సిమ్లో పడేసుకొని మీ పనంతా చేసుకోవచ్చు. నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను అంతే. ఒక 10 minutes మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేయండి. తర్వాత సిమ్లో పెట్టి ఒక్క 15-20 minutes మీ పని మీరు చేసుకోండి. చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మన చికెన్ ఏమంటుందో చెక్ చేద్దాం. వావ్, చూడండి. మీకు ఇలా గ్రేవీ కావాలంటే గ్రేవీ ఉంచుకోండి, ఇంకొంచెం ఫ్రై కావాలనుకుంటే ఇంకొంచెం ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెము ఏం యాడ్ చేసుకుందాం, గరం మసాలా, ఒక ½ teaspoon గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. నాకు గ్రేవీ ఇష్టము, నేను గ్రేవీ ఉంచుకుంటాను. మీకు గ్రేవీ వద్దనుకుంటే ఇట్లాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు. మీకు ఫ్రై చేసి చూపిస్తాను ఉండండి. గ్రేవీ మీకు ఇప్పుడు అర్థమైంది కదా, నేను కొంచెం ఫ్రై చేసి చూపిస్తాను. ఓకే, మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. చూద్దాం మన చికెన్. వావ్, ఆహా, ఇప్పుడే తినాలనిపిస్తుంది రియల్లీ. ముక్క కూడా చూడండి బాగా ఉడికింది. ఇంకా ఏం లేదు, ఇంకా డిష్ అవుట్ చేసుకోవడం అంతే. కొంచెం కొత్తిమీర చల్లేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం అంతే. వావ్, స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. మన అద్భుతమైన చికెన్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే మీరు చూశారు కదా, ఏ తాలింపు లేదు, ఏది లేదు, అన్నీ కలిపిన పెట్టేసిన ఎంత టేస్టీ కనిపిస్తుందో, ఎంత బాగుందో. అసలు చాలా చాలా టేస్టీ కూడా ఉంటుంది. నిజంగా అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. టేస్ట్ అయితే బాగుంది, అసలు చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో చేసుకోండి, తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను, అందరూ చాలామంది, నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళాను కూడా, వెళ్తే అక్కడ కూడా అందరూ చాలా యూనిక్గా ఉంటున్నాయి నీ రెసిపీస్ అని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారండి. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ మొన్న పార్టీకి వెళ్తే వాళ్ళందరూ చాలా చాలా అప్రిషియేట్ చేశారు. సో మెనీ థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. నిజంగా మీరు ట్రై చేయండి, నిజంగా కూడా అద్భుతంగా ఉంటాయి నా రెసిపీస్. నేను 100% నేను రాసిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఏది లేకుండా అన్ని నైట్ కలిపి అక్కడ పెట్టుకొని పొయ్యి మీద పడేసుకోవడం అంతే. ఎంత ఈజీగా మన చికెన్ కర్రీ అయిపోయింది చూడండి. మీరు ఇంకా ఫ్రై కూడా చేసుకోవచ్చు, గ్రేవీ చేసుకోవచ్చు. దీన్ని గ్రేవీ ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు, ఇంకా ఫ్రై చేసుకోవచ్చు. చూడడానికి కూడా ఎంత ఎమ్మిగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ మాత్రం ప్లీజ్ అందరు తప్పకుండా ట్రై చేయండి. అసలు ఎవరు ఫెయిల్ అవుతారో అనే సమస్యనే లేదు, ఎంత రాని వాళ్ళైనా సరే. ఓకే, ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.